మచిలీపట్నం మసూలా బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. బీచ్ ఫెస్టివల్ కు మచిలీపట్నం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. బీచ్ ఫెస్టివల్లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. బీచ్ ఫెస్టివల్ లో అనేకమైనటువంటి వేషధారంలో అయితే కనుక యువత వస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఇందులో పార్టిసిపెంట్స్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఇవాళ బక్రీద్ కారణంగా అయితే కనుక ఒక వ్యక్తి ఎవరైతే చూడొచ్చు మనం విచిత్ర వేషధారంలో అయితే కనుక అంటే ఎవరైతే ముసల్మాన్ లాగా రెడీ అయ్యి చాలా నీట్ గా అందంగా రెడీ అయ్యి వచ్చారు. సార్ మీ పేరేంటి? నా పేరు ఎండి మస్తాన్ అండి. ఏంటి వేషధారణ పేరేంటి? అంటే వాళ్ళు బక్రీద్ స్పెషల్ అని చెప్పి బీచ్ ఫెస్టివల్ వేసుకోవద్దాం అని చెప్పి వేసుకొచ్చానండి. ట్రెడిషనల్ గా ఉంటదని చెప్పి. దుబాయ్ లో జనాలు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు మీరు. నేను ఆల్రెడీ గతంలో సౌదీలో 3.5 సంవత్సరాలు ఉండొచ్చానండి. ఈ డ్రెస్ కూడా సౌదీ డ్రెస్, అందుకని స్పెషల్ గా ఉంటుందని ఇక్కడ సౌదీ అరేబియాలో ఎలా ఉంటారో జనాలు అలాగే రెడీ అయ్యాడు భయ్య. అవునండి, పెట్టుకుని టోపీ పెట్టుకున్నారు నీట్ గా. ఈ వస్త్రం కూడా వాళ్ళే వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎక్కువగా అలానే రెడీ అయ్యారు. చాలా అందంగా కనబడుతున్నారు. సేమ్ దుబాయ్ వాళ్ళు ఎలా ఉంటారు సేమ్ అండి, సేమ్ డ్రెస్, సౌదీ అరేబియా డ్రెస్. మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా? మీరే లేదా నేను వచ్చేటప్పుడు సౌదీ నుంచి తెచ్చుకున్నాను. ప్రతి సంవత్సరం బక్రీద్ రంజాన్ కి వేసుకుంటాను. సరే ఇవాళ బక్రీద్ కదా వేసుకుని సరదాగా ఇక్కడ ట్రెడిషనల్ ఉంటుందని ఇక్కడ వేసుకొచ్చాను. సౌదీ అరేబియానే కాదు, ఇక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అలంకరణలో అయితే కనుక మాకు ఒక లేడీ కనబడుతూ ఉన్నారు. ఏంటమ్మా మీ పేరేంటి? ప్రణీత. ప్రణీత, ఏంటి వేషధారణ కానీ ఇలా బీచ్ ఫెస్టివల్ కి ఇలా రెడీ అయ్యి ఇంత అందంగా పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏంటి ఇంత బరువైన వస్తువులు కూడా బరువు మోయడం ఇదంతా ఎంత కష్టంగా ఉంటుంది? ఆబ్వియస్లీ ఇదంతా రెడీ అవడం కానీ ఎంతసేపు పట్టింది రెడీ అవడం? 2 hours పట్టింది. 2 hours పట్టిందా? ఏంటి మేకప్ కి సంబంధించి కానీ ఇవన్నీ ధరించడం కానీ మీరే వేసుకున్నారా? ఇదంతా ఎవరైనా హెల్ప్ చేశారా? మేకప్ మన్స్ వాళ్ళు మేకప్ వాళ్ళు చేశారా? ఓకే, మీ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారా? వచ్చారు. ఓకే, ఏంటి ఇక్కడ ఏంటి స్టేజ్ ఏదైనా ఉందా? పార్టిసిపేషన్ అయిపోయింది. డాన్స్ ఏం చేశారు? వెంకటేశ్వర స్వామి కళ్యాణం. వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఓకే, ఇక్కడ నారదుని అవతారంలో కూడా వచ్చున్నారు. నీ పేరేంటి? దీపక్. దీపక్, ఏంటి నీ ఏజ్ ఎంత? 16. బాగా రెడీ అయ్యావు. ఎవరు రెడీ చేశారు? మొత్తం చూడొచ్చు మనం. ఏదైతే దీన్ని ఏమంటారు? మా సార్ రెడీ చేశారు. ఓకే, ఇదేంటిది చెప్పు. తంబూరా. తంబూరా తంబూరా పట్టుకున్నాం. పార్టిసిపేషన్ అయిపోయిందా? బీచ్ ఫెస్టివల్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పార్టిసిపేషన్ చూడొచ్చు మనం. ఈ మొత్తం టీం అందరికి కూడా మనం చూడొచ్చు. చిన్న పిల్లలతో సహా అందరూ కూడా రెడీ అయి ఉన్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఒక టీం లీడర్ అంట. మనం మాట్లాడించి చూద్దాము. మీ పేరేంటి? నా పేరు జైనియా మరీదు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? గుడివేడ నుంచి వచ్చాము. గుంటూరు నుంచి స్టూడెంట్స్ ని కొంతమందిని తీసుకొచ్చాను. సత్తునపల్లి అటు నుంచి తీసుకొచ్చాను. సో అందరూ చాలా అందంగా రెడీ అయి ఉన్నారు. ఎంతసేపు పట్టింది రెడీ అవ్వడానికి? ఇవాళ హాఫ్ డే నుంచి మేము రెడీ అవుతూనే ఉన్నాము. ఓకే, హాఫ్ డే. మేకప్ మ్యాన్స్, మేము, ఇంకా మాకు ఆర్నమెంట్స్, హెయిర్ స్టైలిష్ వీళ్ళందరూ కూడా చాలా ప్రోత్సహించారు మాకు. ఓకే, సో పార్టిసిపేషన్ అయిపోయిందా? అయిపోయింది. పార్టిసిపేషన్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఒక బిగ్ స్టేజ్ మాకు అవకాశం ఇప్పించారు. ఎంఆర్ఓ గారు, శ్యామ్ సార్ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు మాకు. చాలా బాగుంది. చూస్తున్నాం కదా, బీచ్ ఫెస్టివల్ లో అయితే కనుక అందంగా అలంకరణ అయ్యి కనుక అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అయితే ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. విచిత్ర వేషధారణలో అయితే కనుక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ లో పార్టిసిపేషన్ అందరూ కూడా చేసిన పరిస్థితి కనబడుతోందని చెప్పొచ్చు. వీడియో శివరామకృష్ణతో సాహిత్య, బిగ్ టీవీ, మచిలీపట్నం నుంచి. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో నిర్వహించిన కబడ్డీ పోటీలో ఆంధ్ర టీం విజయం సాధించింది. బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల జట్టులతో ఆడి ఫైనల్ చేరుకుంది. ఖచ్చితంగా ఫైనల్లో గెలిచి కప్పు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఆంధ్ర టీంతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ లో అనేక పోటీలు అయితే కనుక నిర్వహిస్తూ ఉన్నారు. అలాంటి స్పోర్ట్స్ లో కబడ్డీని కూడా నిర్వహించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అందులో ఆంధ్ర టీం అయితే కనుక ఖచ్చితంగా గెలిచిందని చెప్పొచ్చు. అయితే ఇందులో 4 టీంలు గెలిచినప్పటికీ, 4 టీంలు పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఆంధ్ర టీం అయితే కనుక లాస్ట్ వరకు వచ్చి పోటీ చేసి మరి గెలిచిన పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తా ఉంది గెలవడం? చాలా బాగుంది మేడం. చాలా ఆనందంగా ఉంది గెలవడం. కోచ్ ఈజ్ మేనేజర్.
మన టీము మన హోమ్లో జరగడంలో మనకు చాలా ఆనందంగా ఉందండి. మనం ఖచ్చితంగా మనం ఫైనల్స్ వస్తామని ఎక్స్పెక్ట్ చేస్తామండి. మన పిల్లలు కూడా చాలా బాగా ఆడుతున్నారండి. తర్వాత క్యాంప్ కూడా చాలా బాగా చేయడం జరిగిందండి. అయితే కొంచెం పర్సనాలిటీలు చిన్నవి కానీ కొంచెం మిగతా వాళ్ళు నార్త్ వాళ్ళందరూ కొంచెం హెవీగా ఉంటారు. అయినా మన వాళ్ళ దగ్గర స్కిల్ ఉందండి బాగానే. మన రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేయడం కానీ మన వాళ్ళు పోటీ చేసి మన వాళ్ళే గెలవడం ఎలా అనిపిస్తా ఉంది? అది చాలా ఆనందం కన్నా బాగా ఆనందం విషయం ఏంటంటే మన హోమ్ టీంలో మనం గెలవడం చాలా బాగా ఆనందం విషయం. సో ఆ టీం కి సంబంధించిన కోచ్ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ టీం గెలవడం మన టీం గెలవడం ఎలా అనిపిస్తుంది? आंध्रा टीम बहुत अच्छी टीम है, बहुत हार्ड वर्क प्रैक्टिस की है. आंध्रा फेडरेशन बहुत ग्रेट फेडरेशन है, बहुत अच्छा. Compared to Haryana and other states, how are the Andhra Pradesh team and how are they playing actually? Andhra is a good. ఓకే, చూస్తున్నాం కదా ఆంధ్ర టీం అయితే కనుక ఈ టీం కి సంబంధించి కూడా ఇప్పటికే టీం కి ఎవరైతే కోచ్ గా నిర్వహిస్తూ ఉన్నారో ఆయన కూడా హర్యానా నుంచి కావడం అయితే కనుక ప్రత్యేకతగా నిలిచిందని చెప్పొచ్చు. వాళ్ళందరినీ కూడా గెలిపించే దిశగా అయితే కనుక వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ అనేక మంది చేరుతూ ఉన్నారు. అయితే ఆంధ్ర టీం గెలిచేందుకు అయితే కనుక అందరూ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రస్తుతం సాహిత్య బిగ్ టీవీ విజయవాడ, అమరావతి.